హలో అందరికీ నమస్కారం అండి. సో మనతో పాటి చంద్రకళ, తన వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. సో తనకి రీసెంట్గా కడుపు నొప్పి అని వెళ్తే సమ్ ప్రాబ్లం ఉందని సర్జరీ చేశారు పెరిఫరల్ సెంటర్లో. సో సర్జరీ చేసేటప్పుడు ఇట్ వాజ్ వెరీ కాంప్లికేటెడ్ అయిపోయింది. సో బికాస్ వాళ్ళు ఇమీడియట్గా తనని స్టెబిలైజ్ చేశారు. అంటే నోట్లో ట్యూబ్ వేసి బీపీ పడిపోయింది, ఆయాసం వచ్చింది, ట్యూబ్ వేసేసి ఇమీడియట్గా మన దగ్గరికి తీసుకొచ్చారు ఈ క్రిటికల్ కండిషన్లో. సో వచ్చేసరికి కూడా తన బీపీ అనేది చాలా తక్కువ ఉన్నది. సో దాన్ని ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసాము, ఎందువల్ల వచ్చిందని చూస్తే ఫర్దర్ 2D ఎకో స్కాన్స్, బ్లడ్ టెస్ట్ అండి, NT-proBNP టెస్ట్, ఇవన్నీ చూస్తే హార్ట్ ఫెయిల్యూర్ పిక్చర్ ఉంది తనకి. సో 2D ఎకో స్కాన్లో ఆల్మోస్ట్ హార్ట్ ఫంక్షన్ వచ్చేసి 20% ఉన్నదనమాట. అంటే ఇట్స్ వెరీ వెరీ వీక్, సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం. సో ఆ స్టేజ్లో తను ఇక్కడికి వచ్చారు. తనకి ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ మనం అందించాము. సో ద నెక్స్ట్ డే, తను వచ్చిన నెక్స్ట్ డేనే ట్యూబ్ ఉండేది, ట్యూబ్ తీసేసి బయటికి తీసుకొచ్చాము. ఆఫ్టర్ దట్ తన సిమ్టమ్స్ అన్ని, బీపీ అనేది కూడా డ్రగ్స్తో అన్ని మంచిగా ఇంప్రూవ్ చేసాము. ఇంప్రూవ్ చేసిన తర్వాత ఒక 4 days తర్వాత డిశ్చార్జ్ చేసాము. తను మళ్ళీ ఇప్పుడు ఒక 1 week మన దగ్గరకు వచ్చారు. నవ్ వీ హ్యాడ్ సీన్ హర్ హార్ట్ ఫంక్షన్ ఆల్మోస్ట్ 20% నుంచి 50%కి ఇంప్రూవ్ అయింది. సో ప్రాబబ్లీ సమ్ టైమ్స్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి అంటాము. సో ఆ విధంగా కూడా గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అలా తను క్రిటికల్ స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ టు ద డెత్ ఆఫ్ ఆ స్టేజ్ నుంచి తను ఇప్పుడు ఆల్మోస్ట్ రికవర్ అయిపోయి హార్ట్ ఫంక్షన్ అనేది రికవర్ అయింది. సో తను ఏ స్టేజ్లో వచ్చింది, తనకి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎలాంటి కేర్ ఇచ్చారు అనేది మీరు తన మాటల్లోనే వినొచ్చు. చెప్పమా చంద్రకళ. నేను చెప్పాలంటే నేను చచ్చిపోయే పరిస్థితి ఉన్నది, కానీ ఇక్కడికి వచ్చినాకనే ఇంకా నేను బతికినాను. ఇంకా అసలు బతికే ఛాన్స్ కూడా లేకుండే, కానీ ఇక్కడికి వచ్చినాకనే నాకు అంత మంచిగా జరిగింది సార్. అంతా నాకు డాక్టర్ వల్లనే అంత మంచిగా జరిగింది. అసలు బతికే ఛాన్స్ లేకుండే, కానీ నా అదృష్టమా డాక్టర్ వల్లన అంత మంచిగా జరిగింది నాకైతే. కానీ హాస్పిటల్కి వచ్చినాక నాకు అంత మంచిగా జరిగింది. ఇంకా సిస్టర్లు, డాక్టర్లు ఎలా నర్సర్ సిస్టర్లు అయినా, నర్సింగ్ అయినా, ఆయమ్మలైనా చాలా చాలా మంచిగా చూసుకున్నారు. అసలు మంచిగా చూసుకున్నారు. అసలు మనకు పురుడు పోసి కన్నా అమ్మ నాయన కన్నా ఎక్కువ మంచిగా చూసుకున్నారు. చాలా మంచిగా ఉంది హాస్పిటల్, మంచిగా ఉంది సార్. ఓకే. సో ఇదండి. సో కొందరికి స్ట్రెస్ కండిషన్స్లో కావచ్చు, సడన్గా హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్తోనే మనం దాన్ని రికవర్ చేయొచ్చు. సో యూ కెన్, మీరు తన మాటల్లోనే ఉన్నారు, ఎలా చూసుకున్నాము, హౌ ఈజ్ ద కేర్, నర్సింగ్ కేర్ కావచ్చు, 3rd class ఎంప్లాయీస్ కానివ్వండి. సో హియర్ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో కేర్ అనేది అంత ప్రీమియం కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో తను ఆల్మోస్ట్ ఆ క్రిటికల్ స్టేజ్ నుంచి ఈరోజు చాలా హ్యాపీగా, తన హార్ట్ ఫంక్షన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. సో ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా మంది ప్రాణాలని కాపాడుతుంది. బట్ అది టైమ్లీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే డిలే అవుతుందో అప్పుడు ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది, క్రిటికల్ స్టేజ్ అయినా ఇక్కడ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆల్ హార్ట్ ప్రాబ్లమ్స్కి మంచి వైద్యం అనేది అందుతుంది. దాంతోపాటు మంచి కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ మ్యాక్సిమం మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసేదానికి ఇక్కడ టోటల్ టీమ్ అనేది పనిచేస్తుంది. సో ఎవరైనా గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ ఉంటే 24/7 మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము వారికి సరైన ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.